యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దేవుని కృప ఎట్లా ఉన్నదంట మన పట్ల? హెచ్చుగా ఉన్నదంట. హల్లెలూయా. అయితే చెప్తున్నాడు, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఎవరికి చెబుతున్న మాటలు ఇవి? సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన రాసే సమయానికి అన్యజనులు అంటే ఎవరై ఉంటారు అమ్మా? ఆ దేవుణ్ణి నమ్మని వారా, ఎరగని వారు. ఆ దినాలలో ఈ మాట రాసేటప్పటికి అన్యజనులు ఎవరు? ఆ దినాలలో ఈ మాట రాసేటప్పటికి ఇజ్రాయెల్ 12 గోత్రాలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్య జనాంగమే. మనము దేవుణ్ణి కలిగిన వాళ్ళం ఎప్పుడైనా మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి సమస్త పాపాలకి ఆయన బలియాగం తనను తాను అర్పించుకుని మనల్ని విడిపించిన అప్పుడు మనము దేవుణ్ణి కలిగిన వాళ్ళం. అప్పటి వరకు మనము దేవుని కలిగిన వాళ్ళం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, అపొస్తలుడైన పౌలు చెబుతాడు ఈ మాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ ఇశ్రాయేలుతో నిబంధనలు లేని ప్రజలను నిరీక్షణ లేని వారిని దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నని జ్ఞాపకం చేస్తుంది. అయినను దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దినాలలో ఈ మాట రాసే సమయానికి అన్యజనులు ఎవరు? ఇజ్రాయెల్ 12 గోత్రాలు తప్ప అర్థమవుతుంది, మిగతా వారందరూ కూడా అన్య జనులే. హల్లెలూయా. కానీ ఇక్కడ చెబుతున్న మాట, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ ఉదయకాల సమయాన్ని ఇక్కడ మనం ఎందుకు కూడుకున్నట్లు, అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినట్లు? కేవలం ఆయనని స్తుతించటానికి. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే చూడండి, ఇక్కడ యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అంటే ఎంత హెచ్చుగా ఉన్నది, ఈ కృప అంటే ఏంటన్నది మనం తెలుసుకుందాం. చూసినట్లయితే చూడండి, 103వ కీర్తన 11వ వచనం. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో భయభక్తులు గల వారిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల ఆయన కృప ఎంత అధికముగా ఉన్నది. ఇక్కడ 117 కీర్తనలు ఏమంటుంది? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎంత హెచ్చుగా ఉన్నది? ఎంత హెచ్చుగా ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎందుకు భయభక్తులు గల ఆయన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఎంత ఉన్నతముగా ఉంది? ఎంత ఉన్నతంగా ఉంది? ఏ స్థానం? భూమి ఎక్కడ ఉన్నది, ఆకాశం ఎక్కడ ఉన్నది? అర్థమవుతుందా? అంటే దేవుడు మన పట్ల ఆయన కృప అంత అధికముగా ఉంచినట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కృప అంటే ఏమనుకుంటారు? ఆయన కృప మన పట్ల ఉన్నది అంటున్నారు కదా. ఆయన కృప ఏమై ఉంటది?
ఎందుకు ఆయన కృపను కోరుకుంటారు అందరూ కూడా? ఎందుకు దేవుడు నా కృప అంత హెచ్చుగా మీ యందు ఉంచినాను అని చెప్పేసి ఎందుకు చెబుతున్నాడు? ఆయన కృప అంటే ఏంది ఎప్పుడన్నా ఆలోచించిందా? ఎందుకు ఆయన స్తుతించాలా? హల్లెలూయా. చూడండి, మీకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఆరాధనలో ఉంటుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. ఆ ఆ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కృప అంటే ఏమర్థమైంది? అర్థమై ఉండాలా? ఏమర్థమైంది? ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది అన్నాడు. అది కూడా ఎంత హెచ్చుగా ఉన్నది? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నాయో అంత అధికముగా ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్నాడు. అప్పుడు అంత అధికంగా ఉన్న ఆ కృప ఏంది? ఇక్కడ అంటున్న మాట చూడండి. మా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే ఆ కృపలో ఏమి దాగి ఉంది చెప్పండి? నీ పట్ల నీ దేవుడు కలిగి ఉన్న ఆయన యొక్క ఉద్దేశం అన్నది ఆ కృపలో దాగి ఉంది. ఏం దాగింది? కృప అంటే ఏంది? అర్థమవుతుందా? కృప అంటే ఏంది? అర్హత లేని వానికి అర్హత కలిగించేది వెరుగుడు కాదు అని అంటంలా. కృప అంటే యేసుక్రీస్తు వారు కాదు అని అంటంలా. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినాడు. అర్థమవుతుంది? కృప అంటే ఇంకో కోణంలో యేసుక్రీస్తు వారు కాదంటాం. ఇక్కడ కృప అంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల, నీ ఆత్మీయ జీవితం పట్ల, నీ ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ప్రతిదీ కూడా ఆయన ఏమి కలిగి ఉన్నాడో అది కృప. అందుకే దావీదు అంటాడు చూడండి 139వ కీర్తనలో, నూట 39వ కీర్తన 16, 17 వచనాలు చదవండి. మొత్తం ఎంతో గొప్పది, వాటి లెక్కించదా అనుకుంటున్నా, అది ఇసుక కంటేను లెక్కకు ఎక్కువ ఉన్నవి. అంటే అర్థమవుతుందా? దావీదు ఏమంటుండో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి ఏమర్థమైంది? దావీదు చెప్తున్న మాట, దావీదు పిండమునై ఉండగా దేవునికి తెలుసు. దావీదు యొక్క జీవితం, దావీదు భూమి మీద రాకముందు ఒక దినమైన గడపక ముందే నా గురించి మొదటి దినము దగ్గర నుంచి చివరి దినము వరకు నువ్వు ఒక గ్రంథము రాసినావంటే దాని అర్థం ఏంది? దావీదు పుట్టగానే ఈ విధంగా గొర్రెల కాపుడి అవుతాడు, ఈ విధంగా సింహం వస్తుంది చంపుతాడు, గొల్యాత వస్తాడు చంపుతాడు, తర్వాత ఇజ్రాయెల్ సౌలు దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు, తర్వాత సౌలు ఈ విధంగా అయిపోతాడు. హృదయంలో ఉన్నదంతా కూడా దావీదు నెరవేరుస్తాడు. దావీదు నేను ఇజ్రాయెల్కు రాజుగా నేను చేస్తా అన్న ఆలోచనలన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారు? దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే దావీదు చెబుతున్న మాట. అందుకే సౌలు, దేవుడు ఏమంటాడు, సౌలుకు దూరంగా చేసినట్టు దావీదుకు నా కృపను నేను దూరము చెయ్యను అంటే దాని అర్థం ఏంది?
అంటే నా ఆలోచన నేను ఏదైతే అనుకున్నానో అది దావీదు పట్ల ఖచ్చితంగా నేను నెరవేరుస్తా. అంటే ఇప్పుడు చెప్పండి, కృప అంటే ఏంది? దేవుడు నీ పట్ల ఉన్న ఆలోచన, తలంపు, ప్రణాళిక అని నేను ఎప్పుడు చెబుతున్నా కానీ నేనేం చెబుతున్నారా అంటే, దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఏమైతే ఉన్నదో దానిని తెలుసుకోండి. నేను ఎక్కడ పోయి చెప్పినా ఈ మాట ఖచ్చితంగా ఉంటుంది. దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఏమైనదో తెలుసుకోండి, దాన్ని చేయటానికి ప్రయత్నించండి. కావాల్సిన సమస్తము మీ దగ్గరికి వస్తాయి. వస్తాయి రావా? రాలేదు అంటే దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానముతో మీ ఆలోచన విధానాన్ని మీరు నెరవేరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ 117వ కీర్తనలో ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. కానీ మనం ఇప్పుడు అన్యజనులము కాదు, అర్థమవుతుందా? మనం ఎవరము? వారసులము, మనం కుమారులము. ఇజ్రాయేల్ ప్రజలకు ఎటువంటి ఆధిక్యత ఉన్నదో మనకి కూడా క్రీస్తు ద్వారా ఆధిక్యతను కలిగి ఉన్నాము. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఎవరము? దేవుని కుమారులము, దేవుని వారసులము. ఇంకా అటువంటిప్పుడు ఇంకా మనం జీవించే జీవిత విధానం ఇంకా ఉండాలి. కాబట్టి ఆలోచించుకుందాం. ఇక్కడ ఏమంటాడు? సర్వ జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా నీ దేవుని నువ్వు స్తుతిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం అనేది నీ పట్ల తెలియపరచబడుతుంది, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం అనేది నీ పట్ల నెరవేర్చబడుతుంది. అంతే. దావీదు ఏం చేసేవాడు అమ్మా? గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాస్తే ఏం చేసేవాడు? దేవుని స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆరాధన ఏం చేస్తుంది? దేవుని యొక్క ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తుంది.